కలిపురుషుడికి ఉండే గొప్ప లక్షణం ఏమిటి అంటే చేసిన కాని పాపములు చెందవు. చేస్తేనే పాపం వస్తుంది. చేసిన కాని పాపములు చెందవు, చేయ తలంచినంతటం చేసేదనన్న మాత్రమున. అసలు ముందు మనసులో ఒక సంకల్పం కలిగిందనుకోండి, ఏదైనా ఒక మంచి పని నేను చెయ్యాలి అని ఒక సంకల్పం వచ్చిందనుకోండి, అది ఏదో గాలివాటుతనంగా కాకుండా తీవ్రమైనటువంటి ధృతితో నేను ఈ మంచి పని చెయ్యాలి అని ఒక మంచి సంకల్పం ఒకటి మనసులో కలిగితే, నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను అని ఎవరితోనో ఒకరితో చెప్పకుండా ఉండలేడు. అంత గట్టి సంకల్పం కలిగిందనుకోండి. పాపానికి పుణ్యానికి ఉండే తేడా ఎక్కడొస్తుందంటే, పాప సంకల్పం చెయ్యాలన్న విషయాన్ని ఇతరులతో పంచుకోకుండా ఉండడానికి చూసుకుంటాడు. పుణ్య సంకల్పాన్ని ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇది ఇలా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, ఇది చేస్తే బాగుండును, ఇది ఎంతో గొప్ప కార్యం అని అది జరగాలి అన్న తన యొక్క తీవ్రమైన ఆకాంక్షని వెలిబుచ్చుతాడు. అలా చేయ తలంచినంతటం చేసేదనన్న మాత్రమున అది చెయ్యాలనుకుంటున్నాను అని సంకల్పశుద్ధితో అన్నంత మాత్రం చేత, చేసేదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్, అలా అన్నంత మాత్రం చేత కలియుగంలో ఏం చేస్తారంటే ఆయన ఆ పుణ్యాన్ని చేశాడు అని అనుగ్రహిస్తారు. అంటే పాపకార్యం అయితే చేస్తే ఫలితం వస్తుంది, పుణ్యకర్మ అయితే చేస్తాను అన్నంత మాత్రం చేత వస్తుంది. చేయ తలంచినంతటం చేసేదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్, మోసములేదటంచు నృపముఖ్యుడు కాచ కలిన్. ఈయన వల్ల మోసం ఏముంది, ఈయన వల్ల భయం ఏముంది? కాబట్టి చాలామంది నిజానికి అనుగ్రహాన్ని పొందుతారు పుణ్యకర్మల యందు అనురక్తి కలిగితే. కాబట్టి ఎందుకు చంపేయాలి నేను అని కలిపురుషుణ్ణి సంహరించకుండా వదిలిపెట్టాడు. పైగా ఇప్పుడు కలియుగానికి ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడుంటుంది అంటే, ఎక్కడో దొంగలు ముఠా ఒకటి ఊళ్ళో దిగిందనుకోండి, రక్షక భటులు అదే పనిగా ఒక వాహనంలో తిరుగుతూ మీరు మీ ఇంటి తాళాలు జాగ్రత్తగా వేసుకోండి, బయట ఏ వస్తువులు పెట్టకండి, అపరిచితులు అర్ధరాత్రి వేళ తలుపులు కొట్టినా ఎవరో నిర్ధారించుకోకుండా తలుపులు తీయకండి, మీకు ఏ అవసరం వచ్చినా ఇదిగో వీళ్ళని సంప్రదించండి అని అదే పనిగా ప్రకటనలు చేస్తున్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? అప్పుడు తలుపులు తెరిచేసి నిర్లక్ష్యంగా ఎవరు తలుపు కొట్టినా తలుపు తీసేసి అట్లా చెయ్యరు కదా, జాగ్రత్త ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు కలిపురుషుడి కారణముగా పాపమునందు అనురక్తి కలిగే అవకాశమున్నది అని మీకు తెలిసిపోయింది. తెలిసిపోతే మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తే పాపము చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుందో ఆ మార్గంలో వెళ్ళిపోతారు. ఆ మార్గంలో వెళ్ళిపోయారనుకోండి, ఇంకా మీకు పాపం చేసే అవకాశం ఎక్కడుంది? లేదు. అందుకని అది ఒక రకంగా చెప్పాలి అంటే చాలా చాలా జాగ్రత్తనిస్తుంది.